హైదరాబాద్లో పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. ఇప్పటికే లోతట్టు ప్రాంతాల్లో వరద నీరు చేరింది. నగరంలో వర్షాలకు సంబంధించిన మరిన్ని వివరాలు విజయశర్మ అందిస్తారు. దేశంలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించినట్టు భారత వాతావరణ శాఖ చెప్పడం జరిగింది. అండమాన్ నికోబార్ దీవులకు సంబంధించి కొన్ని ప్రాంతాల్లో కూడా నైరుతి రుతుపవనాలు ప్రవేశించినట్టు ఐఎండీ వెల్లడించింది. అయితే గతంతో పోలిస్తే ఈసారి ముందుగానే అంటే మే మిడిల్ వీక్లోనే నైరుతి రుతుపవనాలు అండమాన్ నికోబార్ దీవులకు ప్రవేశించాయని, దీంతోపాటు ఈ నెల 31 వరకు కేరళను కూడా నైరుతి రుతుపవనాలు తాకనున్నట్టు భారత వాతావరణ శాఖ చెప్పడం జరిగింది. 1918 నుంచి విభిన్న రీతులు అంటే నైరుతి రుతుపవనాలు రావడము మళ్ళీ తిరోగమనానికి సంబంధించి రకరకాల సూచనలు కూడా భారత వాతావరణ శాఖ చెప్పడం జరిగింది. గతంతో పోలిస్తే మాత్రం ఈసారి ఎర్లీగానే భారత్లోకి ప్రవేశించాయని చెప్పి, నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయని చెప్పి భారత వాతావరణ శాఖ చెప్పింది. దీంతోపాటు ముఖ్యంగా బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి వాయుగుండ ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో అంటే ఈ ఎఫెక్ట్ ఎక్కువగా ఏపీకి ఉన్నప్పటికీ తెలంగాణలో కూడా ఎల్లో అలర్ట్ రాష్ట్ర వాతావరణ శాఖ కూడా జారీ చేయడం జరిగింది. అయితే వచ్చే 4 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా వర్షాలు ఉంటాయని చెప్పి రాష్ట్ర వాతావరణ శాఖ కూడా చెప్పడం జరిగింది. ఒక హైదరాబాద్ సరౌండింగ్స్ చూసుకుంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఓల్డ్ సిటీకి సంబంధించి ఇదే విధంగా ఉప్పల్కు సంబంధించి భారీ వర్షం కురిసే అవకాశం నెక్స్ట్ వచ్చే హాఫ్ అన్ అవర్ నుంచి 1 అవర్లలో హైదరాబాద్లోని చార్మినార్ కానీ, ఇటు డబీర్పురా కానీ, ఎల్బీ నగర్ కానీ, ఉప్పల్ కానీ, ఈ ఏరియాలలో ఖైరతాబాద్లో కానీ, ఈ ఏరియాలలో అంటే మెయిన్గా సెంట్రల్ జోన్కి సంబంధించి సిటీలో పలు చోట్ల వచ్చే 1-2 అవర్స్లో కొంత ఎక్కువ మోతాదులో భారీ స్థాయిలో భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్టు కూడా ఇటు రాష్ట్ర వాతావరణ శాఖ సూచనలు చేసింది. ఇప్పటికే కొంత తెలంగాణ వ్యాప్తంగా గడిచిన రోజుల నుంచి కూడా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో కొంత రైతులు కూడా ఇబ్బంది పడుతున్నారు. ఇటు ధాన్యానికి సంబంధించినటువంటి కొంత ఇబ్బంది పడుతున్న దృష్ట్యా వాతావరణ శాఖనైతే రైతులు కూడా కొంత అలర్ట్గా ఉండాలని చెప్పి, జాగ్రత్తగా ఉండాలని చెప్పి సూచనలు కూడా చేస్తున్నది. ముఖ్యంగా ఎందుకంటే మే సీజన్లో వాస్తవానికి ఎండల తీవ్రత ఎక్కువ ఉంటుంది అని అనుకున్నప్పటికీ మే 10th వరకు ఇదే పరిస్థితి ఉండే. మే 10th తర్వాత రాష్ట్రంలో వాతావరణం అయితే మారుతూనే వస్తుంది. ఇటు క్యూములోనింబస్ మేఘాలు, అదేవిధంగా అండమాన్ నికోబార్లో నైరుతి రుతుపవనాలు తాకడం, అదేవిధంగా బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడడం, ఇవన్నీ పరిణామాలతోని చాలా చోట్లనైతే వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్లో కూడా గత 2 రోజుల నుంచి మోస్తారు నుంచి భారీ వర్షాలు నమోదవుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. సో ఇప్పుడు వచ్చే అప్కమింగ్ 4 డేస్లో కూడా ఇదే సిచ్యువేషన్ ఉంటుంది అని చెప్పి వాతావరణ శాఖ చెప్పడం జరిగింది. వచ్చే 4 రోజులు అంటే ఇప్పుడు ఈ రోజు నుంచి మొదలు పెడితే 22-23వ తారీఖు వరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని చోట్ల భారీ వర్షాలు నమోదు కాగా మరికొన్ని చోట్ల మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని చెప్పి వాతావరణ శాఖ అలర్ట్ ఇవ్వడం జరిగింది. ఈ నెల 24న బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి వాయుగుండం కూడా బలపడుతుందని చెప్పి వాతావరణ శాఖ అలర్ట్ కూడా జారీ చేసింది. సో ఈ తరుణంలో ఈ వాతావరణానికి సంబంధించి ఏవైతే ముఖ్యంగా పంటలు పండివ్వడం ఇట్లాంటి వాటి పట్ల కొంత జాగ్రత్తగా ఉండాలని చెప్పి సూచించడం జరిగింది. అయితే ఒక గుడ్ న్యూస్ ఏంటంటే గతంతో పోలిస్తే ఈసారి కొంత ముందుగానే తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ముఖ్యంగా తెలంగాణకు సంబంధించి కేరళలో నైరుతి రుతుపవనాలు తాకిన వెంటనే ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు కూడా అలర్ట్ జారీ అవుతుంది. ఇక్కడ కూడా వర్షాలు అనేవి స్టార్ట్ అవుతాయి కనుక ఇప్పటికే కొన్ని చోట్ల ప్రాజెక్టులు కానీ ఇట్లా కొంత నీటి ఎద్దడి ఉన్న కారణంగా ఇప్పుడు వచ్చే వర్షాకాలం గతంతో పోలిస్తే ఈసారి ఎక్కువ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉన్నట్టు ఐఎండీ ప్రకటించింది. ఐఎండీ ఆధారంగా కూడా రాష్ట్ర వాతావరణ శాఖ కూడా పలు కీలక సూచనలు చేస్తుంది. సో ఓవరాల్గా ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో తెలంగాణలోనైతే వచ్చే 4 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. చాలా చోట్ల కూడా ఎల్లో అలర్ట్ను కూడా ఇటు రాష్ట్ర వాతావరణ శాఖ ప్రకటించడం జరిగింది. ముఖ్యంగా హైదరాబాద్తో పాటు హైదరాబాద్ సరౌండింగ్లో ఉన్నటువంటి జిల్లాలలో కూడా ఎల్లో అలర్ట్ ప్రకటించింది. అదేవిధంగా ఇటు ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణకు సంబంధించి కూడా మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని చెప్పి వాతావరణ శాఖ అలర్ట్ ఇచ్చింది. ఇటు ఐఎండీ విషయానికి వస్తే, రాష్ట్ర వాతావరణ విషయానికి వస్తే ఇటు ఋతుపవనాలు అదేవిధంగా రాష్ట్రంలో ఏర్పడినటువంటిది బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి వాయుగుండ ప్రభావం కారణంగా కురుస్తున్న వర్షాల పట్లనైతే కొంత ప్రజలు అలర్ట్గా ఉండాలి. ముఖ్యంగా గ్రేటర్ పరిధిలో చూస్తే మనం చాలా వరకు వర్షం కురిస్తే రోడ్లపైన అనేక ఇబ్బందులు ఉంటాయి. ప్రజలు కూడా
వర్షాలను దృష్టిలో ఉంచుకొని వారి పనులను చేసుకోవాలని చెప్పి ఇటు అధికారులు కూడా నగరంలో ఉన్నటువంటి జిహెచ్ఎంసీ కానీ ఇతర అధికారులు కూడా సూచనలు చేస్తున్నారు. ఇప్పుడు వచ్చే నెక్స్ట్ 2 అవర్స్లో మాత్రం గ్రేటర్ పరిధిలో ముఖ్యంగా సెంట్రల్ జోన్కు సంబంధించి ఖైరతాబాద్ కానీ ఇటు ఓల్డ్ సిటీకి సంబంధించి ఉప్పల్లో కానీ ఇటు ఎల్బీ నగర్లో మాత్రం చాలా చోట్ల కూడా కొంత భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్టు నగర వాతావరణ శాఖనైతే అలర్ట్ చేసింది. సో ఓవరాల్గా ఇటు దేశంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా రెయినీ సీజన్ స్టార్ట్ అయింది. మరికొన్ని రోజుల్లో ఋతుపవనాలు కేరళను తాకనున్నాయి. కేరళను తాకిన తర్వాత తెలుగు రాష్ట్రాల్లో కూడా ఋతుపవనాలు రానున్నాయి. సో మొత్తంగా కూడా వర్షాల పట్ల కొంత నగర ప్రజలు కానీ ఇటు రైతులు అందరూ కూడా కొంత అలర్ట్గా ఉండాలని చెప్పి అయితే ఇటు భారత వాతావరణ శాఖ రాష్ట్ర వాతావరణ శాఖనైతే అలర్ట్ జారీ చేసింది. ఇది ఓవరాల్గా వెదర్కు సంబంధించినటువంటి అప్డేట్స్. కెమెరా పర్సన్ అశోక్తో విజయ్ V6 న్యూస్ హైదరాబాద్.